క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. కర్ణాటకలో అధికార పార్టీ కాంగ్రెస్ లో కలహాలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల మధ్య కుర్సీకా కిస్సా పీక్స్ కి చేరుకుంది. ఎంతలా అంటే కాంగ్రెస్ బాస్ ఖర్గే సీరియస్ గా క్లాస్ ఇచ్చేంతగా. సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరికి ఖర్గే ఇచ్చిన స్వీట్ వార్నింగ్ ఇప్పుడు కన్నడ నాట హాట్ టాపిక్. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని కొంతకాలంగా ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. డిసెంబర్ కల్లా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఖాయమని, సీఎం కాకుండా ఆయనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఇటీవల సీనియర్ నేత వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో డీకే శివకుమార్ పాత్ర ఎంతో కీలకమన్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయన హక్కు, ఇది చరిత్ర చేసిన తీర్మానమన్నారు వీరప్ప మొయిలీ. ಪಕ್ಷವನ್ನು ಸಂಘಟನೆ ಮಾಡೋದ್ರಲ್ಲಿ ಪ್ರಾಥಮಿಕ ಆದ್ಯತೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ಯಾರು ಇದರ ಬಗ್ಗೆ ಹೇಳಿಕೆಗಳು ಬರ್ತಾನೆ ಇದ್ದಾರೆ, ಹೋಗ್ತಾನೆ ಇದ್ದಾರೆ. ಆದರೆ మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా ಬಾಸ್ ವಾಲಾ ಬಿ ದ ಬಾಸ್. ನೀವು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗುವುದನ್ನು ಯಾರಿಗೂ ತಪ್ಪಿಸಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ಯಾರು ಅದರಲ್ಲಿ ಆತಂಕ ಪಡಬೇಕಾದಂಥ ಅವಶ್ಯಕತೆ ಯಾರಾದರೂ ಟೀಕೆ ಮಾಡುವ ವೈಯಕ್ತಿಕ ತೃಪ್ತಿಗೆ ಅದನ್ನು ಟೀಕೆ ಮಾಡಬೇಕೇ ಹೊರತು, ಆದರೆ ನಮ್ಮ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. ಹಾಗಾದರೆ ಅದು ವರ ಕೊಡೋ, ಯಾರು ಕೊಡತಕ್ಕಂಥ ವರ ಅಲ್ಲ, ಅವರು ಸಂಪಾದನೆ ಮಾಡತಕ್ಕಂಥ ಒಂದು ಶಕ್ತಿ, ಅದು ಮುಖ್ಯಮಂತ್ರಿ పదవి. వీరప్ప మొయిలీ వ్యాఖ్యలు డీకే అభిమానుల్లో జోష్ని నింపాయి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లో ముసలం రేపాయి. అయితే ఇటు డీకే శివకుమార్ కానీ, అటు సీఎం సిద్ధరామయ్య కానీ పెద్దగా స్పందించలేదు. ఇద్దరూ ఎప్పట్లానే సన్నిహితంగానే కనిపించారు. సీఎం గిరిపై రియాక్ట్ అవ్వడానికి డీకే శివకుమార్ నిరాకరించారు కూడా. చెరో 2.5 ఏళ్ల పాటు సీఎం పదవి చేపట్టేలా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఓ డీల్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రకారం డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపడతారని చర్చ మొదలైంది. కానీ 5 ఏళ్ల పాటు తానే సీఎం పదవిలో ఉంటానని సిద్ధరామయ్య పట్టుబడుతున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఆ క్రమంలోనే డీకే శివకుమార్ కాంగ్రెస్ ని వీడి మరో పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. పార్టీని వీడే ప్రసక్తే లేదని డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చినా మారతారనే ప్రచారసేగ ఢిల్లీని కూడా తాకింది. కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైన నేపథ్యంలో ఖర్గే చాలా సీరియస్ గా స్పందించారు. కలిసికట్టుగా పనిచేయాలని సిద్ధరామయ్యకు, డీకే శివకుమార్ కు సూచించారు. మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని సీఎం సిద్ధరామయ్యను అభినందిస్తూనే పార్టీ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని డీకే శివకుమార్ ను ప్రశంసించారు. ఓవైపు ఇలా పొగుడుతూనే మరోవైపు ఇద్దరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఖర్గే. ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వాళ్లు పార్టీపై నమ్మకం కోల్పోతారు, అలా జరగకూడదు, ఏది ఏమైనా ఇద్దరు కలిసిమెలిసి పనిచేయాలని క్లియర్ కట్ గా సందేశమిచ్చారాయన. మరి ఖర్గే కామెంట్స్ తో కర్ణాటకలో సీఎం గిరిపై లొల్లికి ఫుల్ స్టాప్ పడినట్టేనా, లేదా కలహాల మార్కును కంటిన్యూ చేస్తూ ఎనీటైం బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెరపైకి రావడం ఖాయమనేది కన్నడ నాట హాట్ టాపిక్ గా మారింది. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.